అదే గనక శేఖర్ అయితే అక్కడికక్కడే ముక్కలు చేసి పారేసేవాడి. ఆ శేఖర్ ఎంత నీచుడో కెప్టెన్ సార్కి తెలుసు. అన్ని తెలిసిండు కూడా ఆ శేఖర్ని వెనకేసుకొచ్చి నన్ను కొడతాడు. మావా కోపంతోనంటావా? కాదు, ప్రేమతో కొట్టాడు. అవును మావా, నిజంగా ప్రేమే. ఒకసారి నిన్నెదిరించానని నువ్వు నన్ను కొట్టలా? మరది కోపమా ప్రేమ? ఏంటి నువ్వు అనేది? అది ఇది ఒకటేనేంటి? మనసులన్నీ ఒకటేగా. ఏమో, అదంతా నాకు తెలియదు. ఆయన ఎప్పుడు దేవుళ్లాగానే చూశాను. అందుకే నన్ను అవమానించిన నోరు మెదకుండా తిరిగి వచ్చాను. లేకపోతే అక్కడికక్కడే. మామా, మంచితనం అంతా మంట కలిసిపోయేది అంతేగా. మామా, ఈ తాళిపొట్టు చూడు. ఈ రోజెట్టా నా మెళ్ళో ఉందంటే దానికి ఎవరు కారణం? నన్ను గంగన్నకు పెట్టాలని గూడెమంతా పట్టుపట్టినప్పుడు కాదని ఎదిరించి మనిద్దరికీ పెళ్లి చేసి మన కాపురం నిలబెట్టిందెవరు చెప్పు మావా? కెప్టెన్ అయ్యేగా. ఇయాలేదో జరిగిందని అదంతా మర్చిపోతామా? మన ఇంట్లో దీపం పెట్టిన మనిషే మారిపోయాడంటామా? మంచి చేసిన మనసు ఎప్పటికీ మంచిదే. నా మాటను లే, అన్నం తిందాం. లే మావా. చిన్నయ్య, ఎవరు? చిన్నయ్య. చిన్నయ్య ఉన్నాడమ్మా? ఏ చచ్చాడనుకున్నావా? మావా. ఏమిటి చిన్నయ్య మాటలు? మీరందరూ కలిసి సుఖంగా ఉండాలనే నా కోరిక. ఏం అక్కర్లేదులే. ఇప్పుడు ఎందుకు వచ్చారు? నిన్ను చూడాలని కెప్టెన్ గారు వచ్చారు. కెప్టెన్ అయ్యా? ఎందుకు నన్ను చూడ్డం? దెబ్బలు తిన్నాక మొహం ఎట్టా ఉందో చూద్దామనే. ఏం అక్కర్లేదు, వెళ్దామా? మావా, మహారాజు మనది ఎత్తుక్కుంటూ వచ్చారు. అట్టనడం మంచిది కాదు. కన్నమ్మా, ఎంత అభిమానం నిందే మన ఇంటికి వస్తారు చెప్పు? బంధాలు తెంచుకోవడం సులభం, పెంచుకోవడమే కష్టం. వెళ్ళరా మావా. ఎంత ధైర్యం నీకు? నా పుట్టినరోజుని తెలిసి కూడా నాతో చెప్పకుండా వచ్చేసావు కదూ. నేనేదో కోపంలో తొందరపడ్డానే అనుకో. అయితే వచ్చే ఫూల్, ఇడియట్. కెప్టెన్ సార్. సార్, మై ఫ్రెండ్, మై చమ్. కెప్టెన్ సార్. కెప్టెన్ సార్, నన్ను మన్నించండి. ఆ మాట అనవలసింది నువ్వు కాదురా, నేను. కెప్టెన్ సార్, అంత మాట అనకండి. నేనేదో మా వాళ్ల బాధ చూడలేక నోటికొచ్చినట్టల్లా కూశాను. ఊరే, ఎవరో పరాయి వాళ్ల బాధ చూడలేక నోటికొచ్చినట్టల్లా మాట్లాడావే. నువ్వు నా తమ్ముడిని అలా అంటుంటే నేను ఓర్చుకోగలనట్రా? నిజమే బాబు. నేను కూడా ఏదో ఆవేశంలో కొట్టేశానురా. ఏమనుకోకు, పొరపాటు జరిగిపోయింది. లేదు బాబు, ముందు నేనే పొరపాటు చేశాను. ముందో అనుకో, ఇద్దరు తొందరపడ్డాం అనుకుంటే పోలే. ఎరా, తమ్ముడికి పల్లెవాళ్ళు మొత్తం ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? ఆ సంగతి నన్ను అడగండి. వడ్డీతో సహా ఈ రోజుకు 3,999 రూపాయల 96 పైసలు. అలా ఇదిగో 4,000 మీ వాళ్ళకిచ్చి తమ్ముడికి జమ కట్టేయమా. కెప్టెన్ సార్, తీసుకోరా. వద్దు సార్, బీదవాళ్లను బీదవాళ్ళుగానే ఉండనివ్వండి, బిచ్చగాళ్ళని చేయకండి. అప్పిట్టాగే ఉంటే 4 రోజుల్లో తప్పకుండా బిచ్చగాళ్ళు అయిపోతారు. పెద్దబాబు గారు, ఆ డబ్బు నాకు ఇవ్వండి, నేను జమ కట్టేస్తాను. వద్దండి, దీనివల్ల ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ. ధర్మం చేసేవాళ్ళు ఉన్నంత వరకు దరిద్రులు ఉండనే ఉంటారు. అది నిజమే. ధర్మం చేసే దేశం కాబట్టి దరిద్రులు ఎక్కువగా ఉన్నారు. తాడి చెట్టు ఎక్కేవాడిని ఎంత దూరం ఎగదవేయగలము? అప్పిస్తేనే తిప్పివ్వలేకపోతున్నారు, తేరగా ఇస్తే చిని కూర్చుంటారు. వదిలేండి పెద్దబాబు గారు. సార్, వీలైతే ఒక సహాయం చేయండి. 4 నెలలు గడువు ఇప్పించండి. సరే, నువ్వు కోపంగా వచ్చి వెళ్ళావని అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? అందుకని నా పుట్టినరోజు పలహారం ఇచ్చి పంపింది. పోనీ అదైనా తీసుకుంటావా, లేకపోతే ఎంత మాట సార్? అమ్మగారు పంపితే తీసుకోపోవడం. ఇవ్వండి సార్. ఉండి వస్తాను.
ఇది తీసుకువెళ్ళి కన్నమ్మకి ఇచ్చేసి త్వరగా రా. ఈ రోజు మన ఇద్దరం కలిసి పడవ మీద సరదాగా సముద్రం మీదకి వెళ్ళొద్దాం. వద్దండి, ఈ రోజు వద్దు సార్. ఇవాళ అమావాస్య, ఉరువులు మెరుపులుగా ఉంది. వర్షం వచ్చినా రావచ్చు. వెళ్ళడం మంచిది కాదు. సముద్రం సంగతి నాకు చెబుతావేమిట్రా? అందులో మునిగి తేలిన కెప్టెన్ అయితే. వట్టి మెరుపులే, పెద్దగా వర్షమే రాత్రి. చొక్కరా, నువ్వు చెన్నైతో వెళ్ళి సంచిగానే చేయబెట్టి లాక్కురా. ఇది మరీ బాగుంది. వీడిని నేను లాక్కురావటమా? ఆ సంచి నా చేతికి ఇవ్వండి, నేను తీసుకెళ్లి కన్నమ్మకి ఇచ్చొస్తాను. నువ్వు ఒక్కడివి, అన్నిటికీ నేను ఉన్నానంటావు. చిన్నయ్య, త్వరగా ఇచ్చిరా. ఆలస్యం చేస్తే నేను ఒక్కడైనా సరే వెళ్ళిపోతాను. వద్దండి, దయచేసి ఈ రోజు మాత్రం పడవ ప్రయాణం పెట్టకండి. అటెన్షన్, రైట్ అబౌట్ టర్న్, క్విక్ మార్చ్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. చొక్కరావు, నువ్వు వెళ్ళి వెంటనే తీసుకురా. ఎస్ సార్. మార్చ్, ఏప్రిల్, మే. ఎంత తిరిగి కనపడ్డారా? సరిగ్గా ఎదుగురా. ఏదో ఇంతగా ఉంది. కాలేదు, ఏం లేదు. ఎవరు గుర్తున్నట్టున్నారు. ఎందుకు ఎందుకు ఈ ఉపయోగం లేని బరువు? అంతా చేసి ఇది మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోవడమా? ఎక్కడో దొంగచేపు ఉంటుందా? పడవ సముద్రం మీద తీసుకెళ్ళి దొరుకుతుంది, తర్వాత నీళ్ళలో పారేస్తాం. అలాగే పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, చిన్న లాక్కొచ్చేసాను. కనిపించలే. పెద్దబాబు గారు, కెప్టెన్ సార్, కెప్టెన్ సార్, కెప్టెన్ సార్. పెద్దబాబు గారు, ఒకవేళ సముద్రంలోకి వెళ్ళారేమో మంత్రి కానీ. చక్కరావు గారు, ఇక్కడే ఉండండి. అట్టాగే అట్టాగే. మామను కెప్టెన్ బాబును కాపాడు తల్లి, కాపాడు తల్లి. ఎంత పనిచేసావమ్మా. నాతో ఒక్క మాటైనా చెప్పకపోయావా? ఇంత రాత్రైనా అన్నయ్య రాలేదంటే ఏమనుకోవాలి? ఎందుకు రాలా కంగారు పడతావు? వర్షంని ఆగుంటాడు, తగ్గగానే వాడే వస్తాడు. ఏమోనమ్మా, నాకు నమ్మకం లేదు. శేఖర్, ఏమిట్రా మాటలు? ఆ చిన్నయ్య అన్న మాటలు, చేసిన శపథాలు నువ్వు విని ఉంటే నా అనుమానం, ఆందోళన ఎందుకో నీకు అర్థమై ఉంది. పగబట్టిన తాచులా వెళ్ళాడమ్మా వాడు. నా మీద కక్ష అన్నయ్య మీద తెచ్చుకుంటాడేమోనని. శేఖర్, చిన్నయ్య అటువంటి వాడు కాడ్రా. నీకు తెలియదమ్మా, మనుషులు ఎటువంటి వాళ్ళు. ప్రాణాలు తీయటం అంటే వాళ్ళకి మంచినీళ్ళ ప్రాయం. ఒరే, నువ్వు నోరు మూసుకో. అసలే భయపడి చేస్తూ ఉంటే ఏమిట్రా ఈ అపశకున మాటలు? భయం భయంగానే ఉండిపోతే పర్వాలేదమ్మా, కానీ అదే నిజమైతే. అనుకురా, అలా అనుకురా. బాబు గారు, బాబు గారు. ఏమిటి? మా భాస్కరేడి? ఎంత చెప్పినా వినకుండా, ఎవరితోనూ చెప్పకుండా పెదబాబు గారు సముద్రం మీదకి వెళ్ళారు. సముద్రం మీదకి వెళ్ళాడా? అది విని చిన్నయ్య వెనకాలే దూకాడు. ఇంతవరకు ఇద్దరు తాడా తెలియలేదు. రాత్రి వెళ్ళినోళ్ళు
ఇంతవరకు రాలేదంటే నాకేదో భయంగా ఉందవ్వా. భయం ఎందుకమ్మా? ఇట్లాంటివి మనకి మామూలేగా. అవునమ్మా, సముద్రం మీదకు పోవడము, గాలి వాన ఉప్పిన రావడము, రోజుల తరబడి మనిషి పత్తా లేకపోవడం మనకు మామూలే కదటే. అంతేగా, ఆ, సముద్రం మనకేం కొత్త? మన బతుకంతా అదే గందా. మన చావుకు కూడా అదే కదా. నువ్విట్టా దిక్కుమాలిందని అయ్యావంటే ఏమిటి కారణం? తాతని నీ కొడుకుల్ని ఈ సముద్రమే కదా మింగేసింది. పోలీసు వాళ్ళు వస్తున్నారే. పోలీసులా? ఇన్స్పెక్టర్, ఇదే చెన్నై పెళ్ళం. చెన్నై ఎక్కడ? రాత్రి అనగా వెళ్ళారు, ఇంతవరకు రాలేదయ్యా. నిజం చెప్పు. నిజంగానే అయ్యా. అబద్ధం. చిన్నయ్య వచ్చే ఉంటాడు. ఎక్కడ దాక్కున్నాడో చెప్పు. అయ్యా, ఏమిటిదంతా? మా మామ ఎందుకు దాక్కోవాలి? దాక్కోవలసిన కర్మేం పట్టిందయ్యా? కెప్టెన్ గారిని కూని చేశాడు గనుక. కూనియా? అవును, అలా అని వీరు ఫిర్యాదు చేశారు. ఓ మీ అన్యాయం కాలా? ఏమయ్యా గుమస్తా గారు, సముద్రం మీదకి వెళ్ళి ఇద్దరు తిరిగి రాలేదని ఎతకటానికైనా రాత్రి వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళావు. ఇప్పుడేమో క్యాప్టెన్ అయ్యను చిన్నయ్య కూనీ చేశాడని పోలీసులను అంటేసుకొచ్చా? నేను తీసుకురాలేదయ్యా, కెప్టెన్ గారి తమ్ముడు గారు అలా రిపోర్ట్ ఇచ్చారు. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? నిజం నిలయ చెప్పొద్దు. సముద్రంలో ఏం జరిగిందో ఈయనకేం తెలుసు? దీనికి మాత్రం ఏం తెలుసు? వెళ్ళిన భర్త తిరిగి రాలేదనేది గుళ్ళిపోతా ఉంటే ఆడగూతురు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు దబాయిస్తున్నారే. ఓహో, విచారించడం తప్పంటావా? అట్టా ఎవరన్నారండి? వివరాలు ఏంటో మాకు తెలిస్తేగా. నీకు తెలిసేది ఏమిటా? చిన్నయ్య కెప్టెన్ గారు చంపేశాడని వీరంటుంటే అంతే సరే, ఆధారాలు అక్కర్లేదా? మేము అంటాం కెప్టెనే మా చిన్నయ్యను చంపేశాడు. అప్పుడు మీరేమంటారు? ఆయనకు ఆధారాలు ఏమిటని అడిగావే, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఆధారాలు ఏమిటి? ఉండబట్టే చెప్తున్నాం. ఈయన గారు ఉన్నారే ధర్మప్రభువులు. ఆగండి. ఈయన మనుషులు నిన్న పొద్దున బాకీ వసూళ్ళకని మా పల్లికొచ్చి అప్పు తిప్పియలేదని ఒక బక్కముండను కొర్ర కుంకును చావగొట్టారు. ఇదే అన్యాయమని అడగటానికి వెళ్ళిన మా చిన్నయ్యను కూడా కొట్టి పంపారు. అంతటితో ఊరుకున్నారా? రాత్రి మళ్లీ వచ్చి కెప్టెన్ గారు పిలుస్తున్నారని చిన్నయ్యని తీసుకెళ్లారు. ఇంత జరిగిన తర్వాత కెప్టెన్ గారే చిన్నయ్యని చంపాడని మేమెందుకు అనుకోకూడదు? మీరే చెప్పండి. నేను ఇక్కడికి వచ్చింది చెప్పటానికి కాదు, అడగటానికి. ఏమ్మా, గుమస్తా వచ్చి చిన్నయ్యని తీసుకెళ్లాడు, సరే, ఆ తర్వాత చిన్నయ్య ఇంటికి తిరిగి రానేలేదా? వచ్చారండి. కెప్టెన్ అయ్య ఎంత చెప్పినా వినడం లేదు. సముద్రం మీదకి వెళ్ళాలని సరదా పడుతున్నారు. కూడా వెళ్ళొస్తానని చెప్పి ఒక పలహారం సంచి ఇచ్చి వెళ్ళారండి. ఓహో, ఎక్కడా సంచి? ఇదిగో తెస్తానండి. ఇదేనండి. ఏమ్మా, ఇందులో పలహారం తప్ప ఇంకేమీ లేదా? అందులో ఏముందో కూడా నేను చూడలేదండి. ఈ డబ్బు ఎలా వచ్చింది? పైనాట్ వన్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయి. మీరు అలా చేస్తారని నాకు తెలుసు. మంచిని చీకటి కొట్టులో దోస్తే గానీ చెడు వెలుగులోకి రాదు, వెలుగులోకి వస్తే గానీ పట్టుబడదు. ఎందరో మహాత్ములు జైళ్లలో ఉన్నారు, చాలా మంది దుర్మార్గులు విసర్గడిగా తిరుగుతున్నారు. ఏం చేస్తారు? చూశాను సార్. కెప్టెన్ భాస్కర్ కి సముద్ర ప్రమాదం. కెప్టెన్ భాస్కర్ శుక్రవారం రాత్రి సముద్రంలో షికారుకు వెళ్లారు. తుపాను ప్రమాదంలో చిక్కుకుని ఇంతవరకు తిరిగి రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిస్టర్ శేఖర్, ఆవిడ గుండె చాలా బలహీనంగా ఉంది. ఈసారి తెలివచ్చేలోగా భాస్కర్ కనిపించకపోతే ఆవిడ ఆ షాక్ తట్టుకోలేకపోతుంది. డాక్టర్, అమ్మని రక్షించడానికి మరొక మార్గమే లేదా? సారీ మిస్టర్ శేఖర్, ఈ పరిస్థితుల్లో మందులు వాడటం ప్రమాదకరం. ఏమైనా భాస్కర్ కనిపిస్తేనే ఆవిడ బ్రతుకుతుంది, లేకపోతే కష్టం. హలో హలో, ఎవరు? నేనేరా కోదండాన్ని. కోదండం నువ్వా? ఏమిటి?
సముద్రంలోకి వెళ్ళిన భాస్కర్ కనపడటం లేదటగా పేపర్లో చూడగానే గుండె బద్దలైందంటే నమ్ము. ఎంత దారుణం! ఇదంతా మా దురదృష్టం. పాపం శవమైనా దొరికిందా? నోరు పోయి నీ నక్క వినయాలు దొంగ ఎడుపులు నాకు తెలియదు అనుకున్నావా? పోగండావు. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. బాబు గారు, అన్నయ్య కనిపించాడా? లేదండి. అటు ఇటు 4 మైళ్ళు వెతికించాం, ఎక్కడా కనపడలేదు. చిన్నయ్య కూడా తిరిగి రాలేదు. చిన్నయ్య సంగీతం ఉడికి కావాలో? అన్నయ్య కనిపించేదాకా తిరిగి రావద్దని చెప్పానే కదా. వెళ్ళు, అక్కడే చావు. అన్నయ్య కనిపించి తీరాలి. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. పెద్దబాబు, పెద్దబాబు, చిన్నయ్య, చిన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు. నేను అనుకున్నంత పని జరిగింది. చొక్కారావు గారు, ఎవరో 2 మనుషులు కెప్టెన్ సార్ని పడవలో నుంచి సముద్రంలోకి తోసేస్తుండగా నా కళ్ళారా చూశాను. ఆయన రక్షిద్దామని సముద్రంలోకి దూకి గాలిస్తుండగా నేను తుఫాన్లో చిక్కుకున్నాను. ఆయన ఒడ్డుకు చేరుకున్నారేమో అనుకున్నాను, కానీ ఇంత దారుణం జరుగుతుంది అనుకోలేదు. కెప్టెన్ సార్, కెప్టెన్ సార్. చిన్నయ్య, ఏమిటి నువ్వు చెప్పేది? ఇదంతా నిజమేనా? చొక్కారావు గారు, నా కళ్ళారా చూశాను సార్. అయితే పలహారపు సంచిలోకి డబ్బెలా వచ్చింది? డబ్బా? పలహారపు సంచిలో డబ్బా? చొక్కారావు గారు, ఆ సంచి నాకు ఇచ్చింది మీకు తెలుసు. మీరు నేను కలిసింది అది నా భార్యకి ఇచ్చింది మీకు తెలుసు. ఒకవేళ కెప్టెన్ సారే నాకు సహాయం చేయాలని ఆ డబ్బా సంచిలో పెట్టి నాకు ఇచ్చారేమో. నిజమే కావచ్చు, కానీ ఆ మాట నువ్వంటే ఎవరు నమ్ముతారు? పెద్దవాళ్ల డబ్బుకున్న విలువ పేదవాళ్ల మాటకు లేదయ్యా. భాస్కర్ బాబు నువ్వే హత్య చేశావని శేఖర్ బాబు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు నీ కోసం గాలిస్తున్నారు. చొక్కారావు గారు, అవును, అవకాశం అందరికీ వస్తుంది, అది తప్పకుండా ఉపయోగించుకుంటాను నువ్వు బెదిరించావటగా. నీ మీద అనుమానం దాకా ఏమవుతుంది చెప్పు. చొక్కారావు గారు, మాట అన్నంత మాత్రాన అంత పని ఇచ్చేస్తానా? కెప్టెన్ సార్ నన్ను సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు, అమ్మగారు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. నాకు పెళ్లి చేయించి నన్ను ఒక ఇంటివాడి చేశారు. కెప్టెన్ సార్ నాకు దేవుళ్ళు లాంటివారు. చొక్కారావు గారు, నేను ఆయన్ని చంపుతానా? కెప్టెన్ సార్, కెప్టెన్ సార్. నిరపరాధుల్ని దేవుడు ఎప్పుడూ శిక్షించాం. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అప్పటికి శిక్ష పడితే కెప్టెన్ బాబు గారి కోసం అదే అనుభవిస్తాను. కెప్టెన్ సార్. చిన్నయ్య, శేఖర్ బాబు. చిన్నయ్య, మా గుమస్తాతో నువ్వు మాట్లాడిందంతా విన్నాను. నువ్వు మా అన్నయ్యని హత్య చేయలేదన్నావు. ఆయన నీ పాలిటి దేవుడన్నావు. నిజంగా నీకు ఆ భక్తి విశ్వాసాలున్నాయా? చిన్నబాబు, మీకు ఆ నమ్మకం లేకపోతే ఈ గుండెలు చీల్చి చూడండి. అయితే అన్నయ్య కోసం ఏదైనా చేస్తావా? చేస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. నిలుచున్న పాటిని ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. కానీ శేఖర్ బాబు, ఏం ప్రయోజనం? అయిపోయింది, అంతా అయిపోయింది. బాబు గారిని ఎలా బ్రతికించుకోగలవు? బ్రతికించుకోగలవు చిన్నయ్య. నువ్వు సరేనంటే అన్నయ్య తప్పకుండా బ్రతికొస్తాడు. చెప్పండి, చెప్పండి సార్, నన్నేం చేయమంటారో చెప్పండి. ఈ క్షణం నుంచి నువ్వు మా అన్నయ్యగా మారాలి. నీ కోసం నా కోసం కాదు. అన్నయ్య కనపడలేదని గాని కూలిపోయి మంచం పట్టింది మా అమ్మ. కొనప్రాణంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతోంది. అంతేకాదు, అన్నయ్య పోయాడని తెలియగానే వారసులు వచ్చి ఇంటి మీద పడతారు. ఆస్తంతా లాక్కుని అమ్మని వీధులు పాలు చేస్తారు. అయ్యయ్యో, అమ్మగారు, అమ్మగారు. చిన్నయ్య, ఆ అమ్మ కోసమే నువ్వు కొడుకు కావాలి చిన్నయ్య. శేఖర్ బాబు, ఏమిటి మీరనేది? నేను ఈ మోసం చేయలేను, నా వల్ల కాదు. నేను ఈ నాటకం ఆడలేను. నువ్వు ఆడలేవు, నీ వల్ల కాదు. అయితే పద, తిన్నగా బంగళకపోతాను రా. అన్నయ్య చనిపోయాడని తెలియగానే అక్కడ అమ్మ శవం మిగులుతుంది. ఆ శవాన్ని నీ కళ్ళారా చూద్దుగానరా. నిజానికి నిజాయితీకి ఈ ప్రపంచం ఏం బహుమానం ఇస్తుందో నీ కళ్ళతో నువ్వే చూద్దుగానరా. శేఖర్ బాబు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
ఈ నాటకం ఎలా ఆడమంటారు? చిన్నయ్య, ఆడించేది నేను, ఆడేది నువ్వు. ఏ ఆపద వచ్చినా నీతో పాటు నేను ఉంటాను. బాబు, అబద్ధం ఎంతకాలం సాగుతుంది? అవసరం ఉన్నంత వరకే చిన్నయ్య. అన్నయ్య మీద ఇంత అఘాయిత్యం చేసిన వాళ్ళెవరూ బయట పెట్టడానికైనా నువ్వు మాకు సహాయం చేయాలి. పద, ఆలోచించడానికి అవకాశం లేదు. ఆపద ముంచుకొస్తోంది. ఆలస్యం అయితే ఆ తల్లిలే కాదు, నిన్ను నువ్వే కాపాడుకోలేవు. చిన్నయ్య, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. చిన్నబాబు గారు చెప్పినట్టు చెయ్యి. శేఖర బాబు, కన్నమ్మండి, నా కన్నమ్మ ఏమైపోతుంది? చిన్నయ్య, కన్నమ్మను ఎలా కాపాడాలో, ఈ రహస్యం ఎలా దాచాలో అదంతా నేను చూసుకుంటాను. నా మాట నమ్ము. దీనివల్ల ఎవరికి ఏ అపకారం రాకుండా చూసే బాధ్యత నాది. మీరెంత చెప్పినా నా మనసు ఒప్పడం లేదు. చిన్నయ్య, చిన్నయ్య, రా. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. హలో ఇన్స్పెక్టర్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను. ఓ శేఖర్ గారా? వాట్ సార్, వాట్ హ్యాపెన్? మా భాస్కర్ దొరికాడండి. గానే ఉన్నాడు. కెప్టెన్ గారు దొరికారా? వెరీ గుడ్, వెరీ గ్లాడ్. ఆ సంఘటనకు చిన్నయ్యకు ఏం సంబంధం లేదంటారా? ఓకే ఓకే, మాకే అభ్యంతరం లేదు. అట్లాగే ఇక కన్నమ్మను పెద్ద వదిలేస్తాం. షూర్ షూర్. కెప్టెన్ గారికి మా హార్టీ కంగ్రాచులేషన్ చెప్పండి.